ఒక్కసారి ఆలోచించండి, మనం పీల్చే గాలే మనల్ని జబ్బున పడేస్తే ఎలా ఉంటుంది? మన దేశంలో ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, చాలామందికి ఇది ప్రతిరోజూ ఎదుర్కొనే నిజం. సరే, ఈరోజు మనం ఈ సమస్యను పరిష్కరించడానికి జరుగుతున్న 2 రకాల ప్రయత్నాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి ప్రభుత్వం వైపునుంచి వస్తోంది, రెండోది మనలాంటి సామాన్య ప్రజల నుంచే, మన వీధుల్లోంచే మొదలవుతోంది. 354 స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ కేవలం ఒక అంకే కాదు, ఇది ఒక వార్నింగ్, ఇది ఒక ప్రమాద ఘంటిక. రాబోయే 2025 నవంబర్లో ఢిల్లీ గాలి పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతోందో చెప్పే ఒక సూచిక. అసలు 354 అంటే అర్థమేంటి? కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మాటల్లో చెప్పాలంటే, ఆ గాలిని ఎక్కువసేపు పీల్చితే మనకు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు రావటం ఖాయం. అంటే ఇది నేరుగా మన ఊపిరితిత్తులపై జరుగుతున్న దాడిలాంటిది. అయితే ఇది ఏదో ఒక్కరోజు సమస్య కాదు, ఇది ప్రతి ఏటా జరిగే ఒక రొటీన్ అయిపోయింది. అసలీ వార్షిక సంక్షోభం వెనుక ఉన్న నంబర్సేమిటో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది రాజ్యసభ నివేదిక నుంచి తీసిన డేటా. ఒక విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ అక్టోబర్, నవంబర్ నెలలు వస్తే చాలు గాలి నాణ్యత అస్సలు మారట్లేదు, అలాగే ప్రమాదకరంగా ఉంటోంది. ఇందులో PM 2.5 అనే కణాలుంటాయి. అవి ఎంత చిన్నవి అంటే మన జుట్టుకన్నా 30 రెట్లు చిన్నవి. అంత చిన్నవి కాబట్టే అవి నేరుగా మన రక్తంలోకి వెళ్ళిపోతాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక నిరంతర హెల్త్ ఎమర్జెన్సీ. ఈ సమస్య కేవలం ఢిల్లీది మాత్రమే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తోందో తెలుసా? మన దేశంలో 99% మంది, అంటే దాదాపు అందరూ ప్రమాదకరమైన గాలినే పీలుస్తున్నారట. సో మనం ఎక్కడున్నా సరే ఈ సమస్య మనందరిది. మరి ఇంత పెద్ద సమస్యని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళు ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నాయో? సరే, ఇప్పుడు ఈ టాప్ డౌన్ యాక్షన్స్ గురించి చూద్దాం. ఒకప్పుడు బీజింగ్ను ఎయిర్ పొకాలిప్స్ అని పిలిచేవాళ్లు, అంటే గాలి వల్ల వచ్చే ప్రళయం అన్నమాట. కాని కేవలం 5 ఏళ్లలో వాళ్లు కాలుష్యాన్ని 30% తగ్గించగలిగారు. ఎలా? చాలా కఠినమైన రూల్స్ పెట్టారు, భారీగా డబ్బులు ఖర్చు చేశారు. అంటే నిజంగా గట్టిగా అనుకుంటే మార్పు తీసుకురావడం సాధ్యమేనని ఇది చూపిస్తోంది. మన దగ్గర GRAP అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని ఒకటుంది. సింపుల్గా చెప్పాలంటే, గాలి మరీ దారుణంగా తయారైనప్పుడు ప్రభుత్వం తీసుకునే ఎమర్జెన్సీ చర్యలన్మాట. స్కూల్స్కి సెలవులివ్వడం, కన్స్ట్రక్షన్ పనులు ఆపేయడం ఇలాంటివి. కానీ ఈ ఎమర్జెన్సీ చర్యలు టెంపరరీ సొల్యూషన్స్ మాత్రమే. లాంగ్ టర్మ్లో పరిష్కారం కావాలంటే అసలు కాలుష్యానికి కారణమేంటో చూసి దాన్ని టార్గెట్ చెయ్యాలి. సరిగ్గా ఇక్కడే ఢిల్లీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఒక హోప్ లాగా కనిపిస్తుంది. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. డిసెంబర్ 2023లో ఢిల్లీలో అమ్మిన ప్రతి 5 కొత్త బండ్లలో ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్. ఇది మామూలు విషయం కాదు, ఇది ఒక రకమైన విప్లవం. అంటే వేల కొద్ది పెట్రోల్ డీజిల్ బండ్ల బదులు ఎలక్ట్రిక్ బండ్లు రోడ్ల మీదకు వస్తున్నాయి. దాని అర్థం గాలిలోకొచ్చే పొగ తగ్గుతోందని. ఢిల్లీ ఈ సక్సెస్ ఎలా సాధించింది? దాని వెనకున్న సీక్రెట్ I3 మోడల్. మొదటిది ఇంక్లూజన్, అంటే పబ్లిక్ నుంచి కంపెనీల వరకు అందర్నీ ఈ ప్రాసెస్లో భాగం చేశారు. రెండోది ఇన్సెంటివైజేషన్, సబ్సిడీలు, ట్యాక్స్ మినహాయింపులిచ్చి ప్రోత్సహించారు. మూడోది ఇన్నోవేషన్, తక్కువ ధరకే ఛార్జింగ్, ఈ సైకిళ్లను ప్రోత్సహించడం లాంటి కొత్త ఐడియాలు. ఈ మూడూ కలిశాయి కాబట్టే ఈ పెద్ద మార్పు సాధ్యమైంది. సరే, ప్రభుత్వాలైతే వాళ్ల ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. కానీ నిజమైన మార్పు రావాలంటే ప్రజలు కూడా కదలాలి. సో ఇప్పుడు మనం ఈ బాటమప్ మూవ్మెంట్, అంటే ప్రజల నుంచి వచ్చే మార్పు శక్తి గురించి తెలుసుకుందాం. ఒక చిన్న ఆలోచన. మనముంటున్న వీధిలో, మన ఇంటి ముందు గాలి క్వాలిటీ ఎలా ఉందో మన స్మార్ట్ఫోన్లోనే రియల్ టైంలో చూడగలిగితే ఎంత బావుంటుంది? సరిగ్గా ఈ ఆలోచనే సిటిజన్ సైన్స్ అనే ఒక పెద్ద ఉద్యమానికి పునాది వేసింది. ఏంటి ఈ సిటిజన్ సైన్స్ అంటే? చాలా సింపుల్. మనవే సైంటిస్టులుగా మారడం. మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి డేటా సేకరించి దాన్ని వాడుకుని ఒక మార్పు కోసం ప్రయత్నించడం. దీనివల్ల ఉపయోగమేంటి? చూడండి, ప్రభుత్వ మానిటరింగ్ స్టేషన్లు ప్రతి వీధిలో ఉండవుగదా. కాని సిటిజన్ సైన్స్ వల్ల ఏ సందులో, ఏ గల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉందో అలాంటి హాట్స్పాట్లను కూడా కనిపెట్టొచ్చు. దీనివల్ల సమస్య ఏంటో మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లోకల్ లెవెల్లో యాక్షన్ తీసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఉదాహరణకు, మన హైదరాబాద్లోనే ఒక ప్రయోగం చేశారు.
రీసెర్చర్లేం చేశారంటే ఆటోలకు, కార్లకు చిన్న చిన్న సెన్సార్లు పెట్టారు. అంతే, ఆ తిరిగే వాహనాలే మొబైల్ ఎయిర్ క్వాలిటీ స్టేషన్లుగా మారిపోయాయి. వాటినుంచి వచ్చిన డేటాతో సిటీ మొత్తం ఎక్కడెక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉందో ఒక డీటెయిల్డ్ మ్యాప్ తయారు చేయగలిగారు. సో సిటిజన్ సైంటిస్ట్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. కొంచెం ఇంట్రెస్ట్, చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. మనలో ఎవరైనా ఈ ఉద్యమంలో భాగం కావచ్చు. మన గాలిని కాపాడుకోవడానికి మన వంతు సాయం చేయొచ్చు. సరే, ఇప్పటిదాకా మనం 2 దారులు చూశాం. ఒకటి ప్రభుత్వం వేసే ప్రణాళికలు, రెండోది ప్రజల నుంచి వచ్చే ఉద్యమం. మరి వీటిలో ఏది కరెక్ట్, ఏది బెస్ట్ సొల్యూషన్? నిజం చెప్పాలంటే అసలు పరిష్కారం ఈ రెండింటినీ కలపడంలోనే ఉంది. ఇదెలా ఉంటుందంటే, ప్రభుత్వం పైనుంచి పాలసీల రూపంలో వర్షం కురిపించాలి. అదే సమయంలో ప్రజలు కిందనుంచి వేర్లలాగా ఈ ఉద్యమాన్ని బలంగా పట్టుకోవాలి. ఈ రెండూ కలిసినప్పుడే స్వచ్ఛమైన గాలి అనే చెట్టు పెరిగి మనకు ఫలాల్నిస్తుంది. అంటే అసలు సొల్యూషన్ టాప్ డౌన్ ఒక్కటే కాదు, బాటమ్ అప్ ఒక్కటే కాదు. ఈ రెండింటి కాంబినేషన్, ప్రభుత్వ పాలసీలకు ప్రజల పవర్ యాడ్ అయినప్పుడు అసాధ్యమనుకున్నది కూడా సాధ్యమవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ప్రభుత్వం వేసే ప్రతి ప్లాన్ మనలాంటి వాళ్లు సేకరించిన డేటా ఆధారంగా రూపుదిద్దుకుంటే, అప్పుడు మన ఆకాశం మళ్లీ నీలంగా మారదా? స్వచ్ఛమైన గాలి అనేది కేవలం ఒక కల కాదు, అది మన హక్కు. మరి ఆ హక్కును సాధించుకోవడానికి మన సిద్ధంగా ఉన్నామా? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణ ముగిద్దాం.